ఓకే. మనం రూల్స్ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి ఒకసారి తెలుసుకుందాం. తెలుగు లాంగ్వేజ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే గనక, ఒక తెలుగు వాక్యాన్ని మీరు రాయాలనుకుంటే గనక ఈ మెథడ్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుందమ్మా. కర్త, కర్మ, క్రియ అనే మెథడ్‌ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కర్త అంటే అర్థం ఏంటంటే ఒక పని చేసినవాడనమాట. ఏదైనా ఒక పని చేసిన వాడిని కర్త అంటుంటారనమాట. ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించిన వాళ్ళు ఏంటంటే కర్మ అంటుంటారు. క్రియ అంటే చేసిన పని అని అర్థం అనమాట. ఇక్కడ ఈ కర్త, కర్మ, క్రియలో ఇంపార్టెంట్ ఏంటంటే క్రియ అవుద్ది. అందుకే క్రియ అంటే వెర్బ్ మనం చేసిన యాక్షన్ అనమాట మెయిన్ పర్టికులర్గా. కాబట్టి యాక్షన్ ఇంపార్టెంట్. సో మనం చేసిన యాక్షన్, మనం చేసిన పనిని తెలియజేసేది క్రియ. ఈ పనిని ఎవరు చేశారు అని చెప్పేది కర్త. ఈ పని యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు ఫేస్ చేస్తున్నారు అనేది తెలియజేసేది కర్మ. తెలుగు సెంటెన్స్ ఒకసారి చూడండి. అశోకుడు చెట్లను నాటెను అని వచ్చింది. సో ఇక్కడ నాటెను అనేది క్రియ. ఎవరు నాటారు? అది కర్త చెప్తాడనమాట. అంటే అశోకుడు అనమాట. ఏం నాటాను? కర్మ అంటే చెట్లను నాటాను అనమాట. సో ఈ విధంగా కర్త, కర్మ, క్రియ అనే మెథడ్ అనేది తెలుగు లాంగ్వేజ్లో మనకి కనబడుతుంటుంది అనమాట. అదే ఈ తెలుగు సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో మీరు ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే కనుక, అంటే ఇంగ్లీష్లో రాయాలనుకుంటే కనుక పైన చెప్పిన స్ట్రక్చర్ ఉండదు. కర్త, కర్మ, క్రియ అనే స్ట్రక్చర్ రాదు. కొద్దిగా చేంజెస్ ఉంటుంటాయి అన్నమాట. అదేంటంటే కర్త, క్రియ, కర్మ అనేది ఉంటుందన్నమాట. మీరు కనుక కర్త, క్రియ, కర్మ మెథడ్లో కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే కనుక సెంటెన్స్ మీరు ఈజీగా ఫ్రేమ్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, కర్త అంటే అశోకుడు, క్రియ అంటే నాటెను, యాక్షన్ జరిగింది, కర్మ అంటే చెట్లను, అశోకుడు నాటెను చెట్లను. ఇది తెలుగులో కరెక్ట్ కాదు, బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఇలాగే ఉంటుంది. అశోకుడు నాటెను చెట్లను. ఇంగ్లీష్లో చూడండి ఎలా వస్తుందంటే అశోక ప్లాంటెడ్ ట్రీస్ అని వస్తుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వచ్చేద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంటే తెలుగులో కర్త, కర్మ, క్రియ ఉన్నట్టు ఇంగ్లీష్లో ఏమొస్తుందంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అని ఉంటుందన్నమాట. అంటే కర్తని ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంటారు, అలాగే క్రియని ఇంగ్లీష్లో వెర్బ్ అంటారు, కర్మని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆబ్జెక్ట్ అని చెప్తుంటారు అనమాట. అందుకే చూడండి పైన చెప్పిన తెలుగు లాంగ్వేజ్ని ఇక్కడ ఇంగ్లీష్లో రాసాం. అశోకుడు నాటిన చెట్లను, అది ఇంగ్లీష్లో ఎలా వస్తుంది? అశోక ప్లాంటెడ్ ట్రీస్ అని వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఓకే, వైల్ యూ రైటింగ్ ఎనీ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మెయిన్లీ వెర్బ్. వెర్బ్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఆ వెర్బ్ బట్టి మనకి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేది డిసైడ్ అయిపోద్దామా స్టూడెంట్స్? మీరు ఆ విషయం మాత్రం అది తెలుసుకోండి మెయిన్. సో వెర్బ్ మీద ఫోకస్ చేయండి. వెర్బ్ మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేస్తే మీకు సబ్జెక్ట్ ఏం రాయాలి, ఆబ్జెక్ట్ ఏం రాయాలి, నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు అర్థమవుతుంది. కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి మా. కిల్డ్, చంపడం అనేది ఒక యాక్షన్ జరిగింది ఇక్కడ. సో కిల్డ్, హూ కిల్డ్ అని క్వశ్చన్ వస్తుంది అనమాట. ఎవరు చంపారు అని క్వశ్చన్ వస్తుంది. ఏమొస్తుంది అప్పుడు ఆన్సర్? రామా కిల్డ్ అని వస్తుందన్నమాట. జరిగింది అదే కదా. రామా కిల్డ్ అంటే రాముడు చంపాడు. ఎవరిని చంపాడు అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుందన్నమాట. రావణ అనేది యాడ్ చేస్తారనమాట. సో రామా కిల్డ్ రావణ అని వస్తుందన్నమాట. రాముడు రావణాసుడిని చంపాను, లేదా రాముడు చంపాను రావణాసుడిని, ఈ టైప్లో ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు కిల్డ్ అనేది మెయిన్ తీసుకున్నాం ఇక్కడ. హూ కిల్డ్ అనేది ఆ ఎవరు చంపారు అనేది కర్తని, సబ్జెక్ట్ని ముందు రాయాలి, ఆబ్జెక్ట్ని వెర్బ్ తర్వాత రాయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ప్రోత్సహించడం అనే ఒక వెర్బ్ ఉంది ఇక్కడ. సపోర్టెడ్, హీ సపోర్టెడ్, అతడు ప్రోత్సహించాడు. హీ సపోర్టెడ్ అంటే మీనింగ్ ఏంటి? అతడు ప్రోత్సహించాడు. ఎవరిని ప్రోత్సహించాడు? నన్ను ప్రోత్సహించాడు. కాబట్టి హీ సపోర్టెడ్ మీ. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోవడమా, సపోర్ట్ చేయడం అనే యాక్షన్ని చేసింది ఎవరు? హీ. అందుకే ముందు రాయాలి సబ్జెక్ట్ ప్లేస్లో. ఈ సపోర్టింగ్ అనే ఈ ఫలితాన్ని ఎవరు అనుభవించారు? కర్త అంటే మీ అనమాట. అంటే వెర్బ్ తర్వాత ఉండాలన్నమాట. అందుకే హీ సపోర్టెడ్ మీ అనేది ఉంటుందన్నమాట. ఈ రకంగా నెక్స్ట్ ఇంకొక మనకి క్లాస్ ఉంది, ఆ టాపిక్లో దీని గురించి డీటెయిల్గా చెప్తాను. ఓకేనా?